వేసవిలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలవుతోంది. ఈ సమయంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. వేట తప్ప వారికి మరో వృత్తి చేత కాదు. వేటకు వెళితే కానీ పూట గడవని బతుకులు వారివి. వేట మీద ఆధారపడి జీవనోపాధి పొందే ప్రతి మత్స్యకారుడికి నిషేధ కాలంలో కుటుంబ పోషణ కోసం చాలా ఏళ్లుగా వేట నిషేధ భృతిని ప్రభుత్వం అందిస్తోంది. గత 5 ఏళ్లుగా వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి 10,000 రూపాయల చొప్పున భరోసాను ఇవ్వగా తాము అధికారంలోకి రాగానే 20,000 చొప్పున వేట నిషేధ భృతిని ఇస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. వేట గడువు ముగిసినప్పటికీ నిషేధ భృతి చేతికి అందకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను పడుతున్నారు. వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు పూర్వం 2,000 రూపాయలు బియ్యం ఇతర నిత్యావసరాలను ఇచ్చేవారు. ఆ తర్వాత నిత్యావసరాలకు ఫుల్ స్టాప్ పెట్టి 4,000 చొప్పున భృతిని ఇచ్చారు. అది కూడా వేట నిషేధం ముగిసిన తర్వాత 6 నెలలకో ఏడాదికో ఎప్పుడిచ్చేది కూడా తెలిసేది కాదు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నిషేధ భృతిని 4,000 నుంచి 10,000కు పెంచి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందించి అండగా నిలిచారు. మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లకే కాకుండా తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ ఆర్థిక సాయాన్ని వర్తింపచేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2014 నుంచి 19 మధ్య ఏటా సగటున 60,000 మందికి 5 ఏళ్లలో 104.62 కోట్లు జమ చేయగా 2019 నుంచి 24 మధ్య ఏటా సగటున 1.16 లక్షల మంది మత్స్యకారులకు 5 ఏళ్లలో 538 కోట్లు జమ చేశారు. ఎన్నికల వేళ క్షణం తీరిక లేని పరిస్థితుల్లో సైతం గత 5 ఏళ్ల మాదిరిగానే వేట నిషేధ సమయంలో అర్హులైన ప్రతి మత్స్యకారుడికి వేట నిషేధ భృతిని అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. తొలుత ఎన్నికల కోడ్ సాకుతో అర్హుల గుర్తింపును విపక్షాలు అడ్డుకోగా నిషేధ సమయంలోనే వారికి ఈ సాయం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు పలుమార్లు లేఖలు రాసింది. ఫలితంగా ఈసీ అనుమతితో మే 2వ తేదీ నుంచి తీర ప్రాంత గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా అర్హుల గుర్తింపును చేపట్టింది. 2023 నుంచి 24 వరకు సీజన్లో 1.23 లక్షల మంది అర్హతను పొందితే 2024 నుంచి 25 వరకు సీజన్కు సంబంధించి 130,128 మంది అర్హులుగా ఎంపికయ్యారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శనకు సైతం పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయల చొప్పున వేట నిషేధ భృతిని చెల్లించేందుకు 260.26 కోట్లు అవసరమని మత్స్యశాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే వేట నిషేధ సమయం కూడా ముగిసి 2 వారాలు కావస్తున్న మత్స్యకార భరోసాను ఇచ్చే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉండటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.